పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, సాగు భూములు లేని పేదలకి సాగు భూములు పంచాలని కోరుతున్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఐ, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే ఈరోజు ఒంగోలు నగరంలో కలెక్టర్ కార్యాలయం ముందు ఈ ధర్నా కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ జిల్లాలో అనేక మంది భూమి లేని పేదలు ఉన్నారు. వాళ్ళందరికీ భూములు పంచాలని, అలాగే ఇళ్ల స్థలాలు లేని వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. ఉదాహరణకి ముందు ఒంగోలు నగరానికి సంబంధించి గత 20 సంవత్సరాలుగా ఇక్కడ ఇల్లు పట్టాలు ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 22,000 మందికి పట్టాలు ఇచ్చింది. సుమారు 430 ఎకరాలు అగ్రహారం దగ్గర, అట్లాగే ఈ ఎర్రజర్ల దగ్గర ఈ గ్రామాల్లో దాదాపు 430 ఎకరాలని కొనుగోలు చేసింది. కొనుగోలు చేసిన భూమిని 22,000 మందికి పట్టాలు ఇచ్చింది. ముందు ఇచ్చిన పట్టాలని వాళ్ళకు భవిష్యత్తు చూపించలేదు. కొంతమందికి పట్టాలు ఇచ్చారు, కొంతమంది రకరకాలైన పద్ధతుల్లో హడావుడిగా చేసిన కారణంగా ఈరోజు అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం మేము ఈ మొత్తం చాలా మంది అర్హులున్నారు, అనర్హుల్ని తొలగిస్తామనే పేరుతోటి మొత్తం పట్టాలను రద్దు చేసి స్థానంలో కొత్త వారికి పట్టాలు ఇవ్వడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అది ఏమాత్రమూ సరైనది కాదు. అర్హులకి ద్రోహం చేయటమే అనర్హుల పేరు అని చెప్పి ఈ సందర్భంగా సిపిఐగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాము. అయ్యా, మీరు అనర్హులున్నారో వాళ్ళు తొలగించండి. అర్హులందరికీ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, 2 సెంట్లు ఇస్తామని ఏ హామీ అయితే చంద్రబాబు నాయుడుకి ఇచ్చారో ఆ హామీ మేరకు ఒంగోలు నగరంలో సెంట్లుగా మార్చి అందరికీ అర్హులందరికీ పట్టాలు ఇచ్చి 5 లక్షల రూపాయల ఇంటి నిర్మాణానికి నిర్మించి ఇవ్వడం ద్వారా ఒంగోలు నగరంలో పేద ప్రజలకు న్యాయం చేయాల్సిందిగా ఈరోజు ప్రభుత్వానికి వీరారెడ్డి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు లేనటువంటి పేదలు, అదేవిధంగా ఎవరైతే వ్యవసాయం చేసుకుంటారో ఇల్లు లేనటువంటి రైతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇళ్ల స్థలాలకు పట్టాలు, పేదలకు భూములు పంచాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ కార్యాలయాల దగ్గర మహాధర్నా నిర్వహించబడతా ఉంది. దానిలో భాగంగానే మన ఒంగోలు కలెక్టర్ కార్యాలయం దగ్గర ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించబడతా ఉంది. ఏదైతే ఇప్పటికే 20-30 సంవత్సరాలకు పైగా పేదలు ప్రభుత్వంలో నివాసం ఉన్నారు. వాళ్ళందరూ కూడా పట్టాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వం ఆత్మహత్యగా ఒంగోలు పట్టణంలో 22,000 మందికి మేము పట్టాలు ఇచ్చామని చెప్పి చెప్పుకుంటా ఉన్నారు. కానీ ఆ పట్టాల్లో ఎక్కడో కూడా ఆ సర్వే నెంబర్లు అయినా అసంపూర్తిగా ఏదో పట్టా ఇచ్చామంటే ఇచ్చామనే పద్ధతుల్లో ఉంది. ఈ నూతనంగా ఎన్నికైనటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆ పట్టాలన్నింటినీ అనాథని చెప్పి వాటిని మొత్తం రద్దు చేస్తామని ఏకపక్షంగా ప్రకటిస్తా ఉంది. అయితే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, అందులో ఉన్నటువంటి అనర్హులు ఉంటే వాటిని తొలగించండి, అర్హులైన వాళ్ళందరికీ పట్టాలు కొనసాగించాలని, అదేవిధంగా ఎన్నికల్లో మీరు ఇచ్చినటువంటి హామీ మేరకు పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు పట్టాలు ఇచ్చి ఇల్లు నిర్మించుకోవడానికి 5 లక్షల రూపాయలని కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో అనేక లక్షల ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయి. భూమి లేనటువంటి లేదా దళిత, అదేవిధంగా ఎస్సీ రైతాంగం, వ్యవసాయ కార్మికులు ఉంటే వాళ్ళందరికీ కూడా భూములు పంచాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ఇప్పటికే భూమి ఆధీనంలో ఉన్నటువంటి పేద రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ భూముల్ని పంచాలని చెప్పి మేము రైతు సంఘంగా భారతీయ కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ఇచ్చినటువంటి పట్టాలు రద్దు చేయడం గ్యారెంటీ ఉందా అని నేను అడుగుతున్నా. మీరు చేయాల్సింది గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి